నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జ్యోతిరావు పూలే ఐలాండ్ ను మోడల్ ఐలాండ్ గా తీర్చిదిద్దుతా మంత్రి ఆనం హామీ. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామం నందున్న జిందాల్ పవర్ ప్లాంట్ వద్ద గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన. మహిళలు కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు వద్దు అంటూ అధికారుల నిర్లక్ష్యంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 21 రోజులుగా మద్యం షాపులు తొలగించాలని ఆందోళన. నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం జ్యోతిరావు పూలే ఐలాండ్ ను మోడల్ ఐలాండ్ గా తీర్చిదిద్దుతా మంత్రి ఆనం హామీ. ఆర్థిక అసమానతలు తొలగిపోయి అందరూ గర్వపడేలా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదగాలని కలలు కన్న మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయులని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. పూలే జయంతి సందర్భంగా నెల్లూరులోని మినీ బైపాస్ లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, మాజీ జడ్పీ చైర్మన్ చెంచల బాబు యాదవ్, కార్పొరేషన్ కమిషనర్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బలహీన వర్గాలకి ఆరాధ్యులు పెద్దలు భారతదేశం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వపడే విధంగా అనేక వర్గాల ప్రజలకు మేలు చేయాలని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగదనులైనటువంటి జ్యోతిరావు పూలే గారి కార్యక్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో ఇతర జిల్లా అధికారులు అందరూ రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా బలహీన వర్గాలకు భారతదేశ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చి సమాంతరంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆర్థికంగా ఎదగాలి అని చేసే కార్యక్రమంలో ఈనాడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం. ఈ కార్యక్రమం తర్వాత వారికి పుష్పాంజలి ఘటించి ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది. అందులో కూడా బలహీన వర్గాల కుటుంబాలకి అనేక సంక్షేమ పథకాలని ఇవాళ వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఈ ప్రభుత్వానికి అండగా ఉంది. పెద్దలు పూజనీయులు జ్యోతిరావు పూలే గారు ఏదైతే కార్యక్రమాన్ని పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతికి కావాలని కోరుకున్నారో ఆ విధంగా ప్రభుత్వాలు చేసే ప్రతి కార్యక్రమానికి అందరూ అండగా ఉండాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో గతంలో ఈ యొక్క ఐలాండ్ ఏర్పాటు చేసిన సందర్భంలో కొందరు మిత్రులు వచ్చి శ్రీ ఆనం వివేకానంద రెడ్డి గారు ఆనాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు. తిరిగి దీన్ని ఇంకా అభివృద్ధి చేయండి, ఈ ఐలాండ్ని మళ్ళీ ఒక మోడల్ ఐలాండ్గా తీసుకురండి అని చెప్పి కోరారు. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి, నారాయణ మినిస్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఏ రకంగా చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి దీన్ని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో కోట్ల రూపాయలతో స్థాపించిన జిందాల్ పవర్ ప్లాంట్ లో స్థానిక యువక ఉద్యోగాస్తులు కల్పించాలి. అలాగే ప్రస్తుతం ఉన్న స్థానిక ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన విరమించుకోవాలని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో పాషం సునీల్ కుమార్ స్థానిక నిరుద్యోగ యువత మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి జిందాల్ పవర్ ప్లాంట్ వద్ద శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అందరం కూడా వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టకుండా స్వాగతం పలికాం. సరే, ఆ రోజు నుంచి ఈ రోజు కింద పెట్టి నామా వాళ్ళు 18,000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇచ్చారు.
క్యాంప్ అంటారు, డోలో ఇస్తారు, లేదంటే ఒక ఆయింట్మెంట్ ఇస్తారు. ఇది మెడికల్ క్యాంప్ అయిపోయింది, తీసి నెక్స్ట్ ఎల్ఈడి లైట్లు ఆడారు 4 వేసేది, దానికి పెద్ద ప్రోగ్రామ్ పెట్టేసి ఆ నుంచి గెస్టులు పిలిచేది. తమరు మీ గురించి మాకు ఎప్పటి నుంచో తెలుసు. పేదల కష్టాన్ని మీరు సహించేవాళ్ళు కాదు. నిరుద్యోగం అంటే మీకు నచ్చదు. మీరు దయచేసి మా నిరుద్యోగులకు అండగా ఉండి ఇక్కడ నుంచి సిఎస్ఆర్ కింద సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే వాళ్ళ ప్లాంట్లో వచ్చే ఆదాయంలో నుంచి 2% మన సిఎస్ఆర్ పెట్టాలా. వాళ్ళు చేసే సిఎస్ఆర్ పనులు ఏంటంటే తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసాను. నేను చెప్పేది ఒకటే, మా స్థానికులు అనుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కువ చేస్తాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా యాజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే ఫ్యాక్టరీ టిప్ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి. వాటిలో కూడా స్థానికులకి మొదటి ప్రపోజల్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ని, మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించాలని చెప్పి కోరుతూ, ఇక్కడ 1-2 ఉద్యోగస్తుల వల్ల చనిపోయారు జిందాల్కి. ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేట్ జరిగిపోయినప్పుడు వాళ్ళని ఎక్క లేకుండా మాట్లాడడం, ఆడ మాట్లాడిన వాళ్ళని తెలుగులో రాని వాళ్ళని ఎక్కడ పెట్టడం, వాళ్ళు చూస్తే మా రిజల్ట్ తీసుకొస్తే అది వాళ్ళు తీసేసుకోవడం, తీసేయడం, బయట పెట్టడానికి పని చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాం, ఖచ్చితంగా తెలుగు వాళ్ళని పెట్టమని చెప్పాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మాడమని చెప్పాం. ఎందుకంటే వీళ్ళ భూములు తీసుకొని ఫ్యాక్టరీ పెట్టాం మనం. కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవించి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా మాట్లాడాం. అది కూడా మా ఊరికి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే దాంట్లో పూర్తి అయితే వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకోమని చెప్పి కూడా యజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వచ్చినటువంటి ఎన్డీఏ సంబంధించిన అందరు నాయకులు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్క మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు, నిరుద్యోగులు న్యాయం చేయాలి రాండే అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు. అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము అందరం కూడా ఈరోజు డిసిప్లిన్గా మా నాయకులందరూ నడుచుకున్నందుకు మా వాళ్ళందరూ కూడా పేరున. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మంటపేట గత కొన్ని రోజులుగా సప్తగిరి థియేటర్ వద్ద 28, 29, 30 వార్డు మహిళలు కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు వద్దంటూ అధికారుల నిర్లక్ష్యంపై మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ 21 రోజులుగా మద్యం షాపులు తొలగించాలని ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్యాత్మిక పర్యటనలో కర్ణాటకలో దైవ దర్శనాలు చేసుకుని తిరిగి వచ్చిన ఎమ్మెల్యే వేగుల దీనిపై స్పందిస్తూ శుక్రవారం నిరాహార దీక్ష చేసిన ప్రాంతానికి ఎక్సైజ్ పోలీస్ వారిని తీసుకుని వచ్చి చర్చించి మద్యం షాపుల వల్ల ఆందోళన వివరిస్తూ చట్ట ప్రకారం అయితే మద్యం షాపు నిర్మించుకునే అధికారం యాజమాన్యం వారికి ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రజలకు మంచి చేసే విధంగా నడుచుకుంటామని మద్యం దుకాణం నిర్వహించడం జరిగిందని, శిబిరంలో ఉన్న మహిళల ఆందోళన విరమించుకోవాలని తెలిపారు. ఈ విషయంపై దీక్ష నిర్వహిస్తున్న మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ జై వేగుల్లా అంటూ సందడి చేస్తూ ఎమ్మెల్యే వేగులను పూలమాలతో సత్కరించి వెలిపారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్, ఎన్జీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కొంతమంది చెప్పినామా మీ అందరూ కూడా ఘోరంగా పరిశీలించి చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకున్నారు. చట్ట ప్రకారం యాక్షన్ ఏమవుతుంది, చట్ట ప్రకారం అంటే ఏమవుతుంది, మరి గత 23 రోజుల నుంచి 28, 29, 30 వార్డులకు సంబంధించినటువంటి ఈ సప్తగిరి థియేటర్ ఎదురుగుండా లిక్కర్ షాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం, దాని మీద ఇక్కడ ఉన్నటువంటి సోదరిమ్మలు అందరూ కూడా మరి ఒక టెంట్ వేసి వారికి నిరసన వ్యక్తం చేస్తూ ఆ రోజు ఈ రోజు వరకు రిలే నిరాధ్యక్షులు కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలుసు. దీనిపైనే వారం రోజుల క్రితం మరి మనకి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా వస్తామని చెప్పి కేశవం వస్తానంటే వీరందరూ కూడా అక్కడ రమ్మని చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మరి ఆ మేడం గారు కూడా వీరందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేనేమనుకున్నానంటే, నేను ఆ రాత్రి బయలుదేరే తీర్థయాత్రకు వెళ్ళడం జరిగింది కర్ణాటక. రాత్రి వచ్చిన వెంటనే మనకి సమస్య పరిష్కారం అవ్వలేదంటే ఈ లోపల లెటర్ ఒకటి వచ్చింది, యాజ్ పర్ యాక్ట్ ఫాలో అవ్వమని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు రాశారు. కానీ మరి ఈ యొక్క ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని ఇటు ఎక్సైజ్, పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి సీఏలు, ఈఎస్ గారితో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ కూడా అదే ఎవరైతే ఆ షాపు యజమాని ఉన్నారో వాళ్ళు కూడా నచ్చమని చెప్పడం జరిగింది. దానిపైన ఇంకా ఇక్కడి నుంచి షాపు పెట్టకుండా మాత్రం మొత్తం డిపార్ట్మెంట్తో మాట్లాడడం, ఈ షాప్ ఇక్కడి నుంచి మరి వేరే చోటకి వారు మార్చుకోమని చెప్పి డిపార్ట్మెంట్ వారు వాళ్ళని కోరడం జరిగింది. అంచేత ఈ క్షణం నుంచి
ఈ టెంట్ను కూడా ఇక్కడ నుంచి తీసివేసి అంటే వారి కోరిక తీరింది కాబట్టి ఈ టెంట్ను తీసేమని చెప్పి కూడా మహిళా సోదరులను అడిగాం. వారు కూడా అంగీకరించారు. ఏదేమైనప్పటికీ మరి ఆడవారికి మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందిని మరి వేళ మనం దీన్ని తొలగించడం జరిగింది. దీన్ని అందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకుంటూ ఇచ్చేదంటే యాక్ట్ అనేది ఓ రకంగా ఉంటుంది, ప్రజలకు అవసరాలు ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి ఆ అవసరం తగ్గట్టుగానే ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా అందరికీ సవినయంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సుమారుగా క్లియర్గా కూడా లెటర్ కూడా ఇప్పుడు మీకు చూపించాం, మీకు కూడా కాపీ ఇస్తాం. మనకి యాక్ట్ ఓ రకంగా ఉంటుంది, వాటిని బయట వాళ్ళు చెప్పి కవర్లు ఏ రకంగా ఉంటాయి. ప్రతిపక్షం అనేది రకరకాలు చెప్తూ ఉంటారు, 5 నిమిషాలకే క్లియర్ అయిపోతాయి అంటే మనకి చట్టం ఎందుకు? ఆ చట్టంలో ఉన్నామట కాబట్టి రిక్వెస్ట్ అన్నా ఇంత నుంచి మాట్లాడింది రిక్వెస్ట్ అన్నాను తప్ప ఆర్డర్ అంటలేదు, రిక్వెస్ట్ ఇచ్చేదంటే ఇప్పుడు మెయిన్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజల యొక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఆలోచన తప్ప వేరే కాదు. దానికి అనుగుణంగానే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఉన్నది కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతాం. పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ శృంగార వల్లభ దేవస్థానం వార్షిక కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా మహిళలచే సౌభాగ్య వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అలాగే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. సామూహిక పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పూజా సామాగ్రితో పాటు అన్నప్రసాద వితరణ దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈవో వడ్డీ శ్రీనివాస, గ్రామ సర్పంచ్ ముయిల కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తంచార్యులు, నారాయణచార్యులు, అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి మీకు ఇచ్చినటువంటి స్వామి అమ్మవారి యొక్క ప్రతిమని ఆ అందరూ కూడా ఇసని పైన ఉన్నటువంటి కొబ్బరికాయ తీసి పుష్పంతో నీళ్లు చల్లండి కలసలో. ఆ కలసలో నీళ్లు వేరే పాత్రలోంచి నీళ్ళు తీసుకుని పుష్పంతో నీళ్లు చల్లండి కలసలో. కొబ్బరికాయ తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టి వేరే కలసలో ఉన్నటువంటి నీటిని పుష్పంతో ఆ కలసలో చల్లండి. కంటే రుద్రస్రవాసిత మూలే తత్శ్రుతో మధ్యే మాతృగణాసిత మోక్షతసాగర సత్వదేవసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ధర్మణ. ఈసారి పుష్పంతో నీళ్లు చల్లండి కలసత్రియాయో దరిద్రభ్యో దదాతి. కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుదీర్చుకునేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో కాకినాడ జిల్లా వికాస్ ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాల ఆవరణంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించి మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తూనే యువతకు జీవితంలో ఉన్నతమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తాము పనిచేస్తున్నారన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలాగా నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీరమణి, డిఎస్పీ శ్రీహరిరాజు, నిమ్మకాయల రంగనాథ్, అలాగే సిఐ కృష్ణ భగవాన్, ఎంపీడీఓ శ్రీలలిత, కమిషనర్ పద్మావతి, వికాస్ పిడి లక్ష్బాబు, అలాగే ఎస్ఐ మోనిక, నందిక, లోవరాజు, నూనె రామారావు చౌదరి, అలాగే ఒబిలిశెట్టి గణేష్, వంగలపూడిన సతీష్ తో పాటు తెలుగుదేశం జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. అభ్యర్థులు, కాలేజీ ప్రిన్సిపాల్ గారు వారందరూ వేదిక మీద రావాలని కోరుతున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ వారు, గౌరవ శాసన సభ్యుల వారు, శ్రీ సానా సతీష్ గారు, తంగెల ఉదయ శ్రీనివాస్ గారు, తుమ్మల రామస్వామి గారు, వీరందరూ రాజప్ గారు, ఎమ్మెల్సీ గారు సార్ ఓకే బాబు బాబు గారు
సార్ అందరూ చూడండి సార్ ఇలా ఓకే సార్ తెలియజేస్తున్నాం. దయచేసి గౌరవనీయులు శ్రీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ లోక్సభ వారిని కూడా సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ తుమ్మల రామస్వామి గారు బాబు గారు, సానా సతీష్ సభ్యులు వారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ తుమ్మల రామస్వామి గారు బాబు గారు కూడా చైర్మన్, వారిని కూడా సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ పేరాబొత్తుల రాజశేఖరం గారు ఎమ్మెల్సీ వారు, వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస లచ్చారావు గారిని కూడా సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దాపురం ఆర్డీఓ గారిని కూడా నిమ్మగేల సింరాజప్ప గారికి ముందుగా వికాస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారికి వికాస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ I wish you all the best. I don't want to take a lot of time. సో ఇందాక ఒక మంచి మాట చెప్పారు. ఈరోజు ఒకవేళ రాకపోయినా మళ్ళీ 3 monthsలో మళ్ళీ ఇక్కడ ఇలాంటివి మళ్ళీ పెడతాం, ఇదే క్యాంపస్లోనో లేకపోతే పెద్దాపురంలోనో. సో దయచేసి ఆ 3 months లోపల ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్, అంటే ఒకవేళ రాకపోతే ఇవాళ జరిగిన ఎక్స్పీరియన్స్ యూ విల్ అండర్స్టాండ్ ఏం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలని తెలుస్తుంది. సో దానికి నీట్గా 3 months ప్రిపేర్ అవ్వగలిగితే నెక్స్ట్ 3 monthsలో మళ్ళీ ఇంకోటి ఇలాంటిది ఒకటి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. సో ఇలానే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి డోంట్ లూజ్ హార్ట్. ఈరోజు వస్తే గుడ్, రాకపోయినా మళ్ళీ 3 నెలలకి మళ్ళీ సెకండ్ అటెంప్ట్ గట్టిగా ప్రిపేర్ అయ్యి రావాలి సార్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గెట్స్ ప్లేస్ టుడే. థ్యాంక్ యూ. టీమ్గా కాకినాడ జిల్లాలో ఉద్యోగాల కోసం చాలా బాగా పనిచేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళ కృషి వల్ల మనం ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు లాస్ట్ 9 నెలల్లో వాళ్ళు ఇవ్వగలిగారంటే దేర్ డెడికేషన్ ఇస్ అబౌట్ స్టూడెంట్స్ ఇస్ వెరీ గుడ్. నేను చెప్పేది ఏంటంటే ఇక మీద కలెక్టర్ గారు చెప్పినట్టు ఏ కంపెనీలు మనకి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఇస్తాయంటున్నాయో వాళ్ళ కంపెనీల్లో ఉన్న స్కిల్ని 3 నెలల ముందు మిమ్మల్ని అందరినీ పిలిచి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఇంటర్వ్యూ పంపిస్తే బాగుంటుంది అన్నది మా ఆలోచన. దానికి తగిన ఏర్పాట్లు పద్ధతిగా తీసుకుంటాం. ఇక మీద నుంచి ఏ ఇంటర్వ్యూ జరిగినా ముందు 3 నెలలు మీకు ఆ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు, మా వంతు సహాయం చేస్తాం. అలాగే ఎవరు కూడా ఉద్యోగం రాలేదు అన్నది నిరుత్సాహపడక్కర్లేదు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే మీరు ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకొకటి ఉన్నాయి. అంచేత పని చేసేవాడికి ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ అదే. ప్లీజ్ డోంట్ డిస్క్రైబ్. ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు రాజప్ప గారికి ఈ సమావేశం ద్వారా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని వికాస్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి, రోజు కూడా అనేక మంది చదువుకున్నటువంటి పిల్లలు ఉద్యోగాలు కావాలి మాజీ మంత్రులు పెట్టుకోవడం మనందరి గొప్ప అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే ఆయన సామాజిక న్యాయం గురించి పోరాడుతూ ఆయన జీవితాన్ని అంతా కూడా మహిళల విద్య గురించి అలాగే సామాజిక న్యాయం గురించి పోరాడిన గొప్ప మహనీయులు ఆయన జన్మదినం రోజున మనం మరింత మంచి కార్యక్రమం పెట్టుకోవడం రాజప్ప గారిని అభినందిస్తూ, ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం, మీరందరూ కూడా ఎంతో ఆశతో ఆశయంతో మా కోరికలన్నీ తీరతాయి, మా హక్కులు కాపాడతారని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా మరి ఏదైతే యువత, ముఖ్యంగా మనందరం కూడా ఈరోజు విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. సానా సతీష్ గారు వచ్చారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ వచ్చారు, మనకు చైర్మన్ బాబు గారు వచ్చారు, అందరూ వచ్చారు కనుక 2 నిమిషాలు మాట్లాడుతాం. ఎందుకంటే మీరు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అసలు మనకి జాబ్ మేళ అవసరం ఏంటి? నేను గతంలో హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా జాబ్ మేళ ఇక్కడ పెట్టాను.
జాబ్ పెట్టి ఉద్యోగం మేము అవకాశం కల్పించాం. మీరు అప్గ్రేడ్ చేసుకుని ఒక కంపెనీకి పెద్ద పెద్ద కంపెనీకి వెళ్ళే అవకాశం ఇప్పుడు వస్తుంది మీకు. అంచేత మీరు అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అలవాటు చేసుకోవాలి. 2 ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలి, జాబ్ చేయాలి, ఇంకా పెద్ద కంపెనీకి మీరు వెళ్ళాలి. మా ఉద్దేశం అది. ఎందుకంటే చాలా 1100 ఉద్యోగాలు ఉన్నాయి, 35 కంపెనీలు వచ్చినాయి మనకు. చాలా ఎందుకంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎవరిస్తారు ఇంటర్వ్యూ? ఎవరు ఏ కంపెనీకి ఇంటర్వ్యూ రమ్మని నేను. అది అవకాశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలెక్టర్ ద్వారా వికాసం పెట్టి ఇక్కడ వికాస్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందరో ఏంటంటే ఏదో డెవలప్ చేయాలి, సంక్షేమం చేయాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఖచ్చితంగా ఉన్నాం. ఉద్యోగాల అవకాశం కల్పించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. మీరందరూ బాగా ఫేస్ చేయండి. ఒకవేళ ఫేస్ చేయకపోయి మీకు సెలెక్ట్ అవ్వకపోయి మీరు డిస్కరేజ్ అవ్వద్దు. మన సానా సతీష్ గారు వచ్చారు, ఎంపీ గారు, ఆయన ఏం చెప్పాడు నాకు, నేను ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎవరైతే వీక్ గా ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్. పెద్దాపురం మండల ప్రజా పరిషత్ సమావేశం హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పెద్దాపురం సమితి యూనిట్ ఎన్నికలు జరిగాయి. ఇక ఎన్నికల పరిశీలకులుగా సమన్వయకర్తలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జగన్నాథం, జనరల్ సెక్రటరీ జ్యోతుల రాంబాబు, అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నరాజు హాజరయ్యారు. వీరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెద్దాపురం సమితి యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యుల వివరాలను ముఖ్య అతిథులు వెల్లడించారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఎన్వివి ప్రసాద్ గారు అధ్యక్షులుగా అలాగే సెక్రటరీగా పి శ్రీనివాస్ గారు కమిషన్ ట్యాక్స్ తర్వాత అసోసియేట్ ప్రెసిడెంట్ గా బి ప్రకాష్ రావు గారు, అలాగే ప్రజలుగా రాజా కమర్షియల్ ట్యాక్సెస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి అభిషేక్, తర్వాత వైస్ ప్రెసిడెంట్ గా పోస్ట్ వాళ్ళకి 5 పోస్టులు మహేష్ బాబు ఎస్, సంజీవ్ కుమార్ గారు, రాంబాబు గారు, అలాగే కె వీరబాబు గారు, బి ఈశ్వర్ గారు, సుష్మా గారు వైస్ ప్రెసిడెంట్, వీరబాబు గారు అబ్బాయి బి రాజేశ్వరరావు, రాజేశ్వరరావు గారు, జాయింట్ సెక్రటరీ చదువుతాను ఒక్కరండి, కె సింధు సచివాలయం నుంచి, ఎం సతీష్ కుమార్, విజయ్ కుమార్, సంతోష్ అపర్ణ గారు, తర్వాత రవీంద్ర రామతులసి గారు, జాయింట్ సెక్రటరీ, పి సుజాత గారు, పి
సుజాత గారు ఏంటమ్మా మీరేంటి సుజాత గారు అందరూ చెప్పండి. తర్వాత శ్రీదేవి ఏదో గారు ఫ్యాన్ తీసుకుని కూర్చున్నట్టు జిందాబాద్ 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 జిందాబాద్. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మి, కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం తిరుత్తిని పట్టణానికి చెందిన ముక్కర హరిబాబు, విజయమ్మ, నవీన్, భావ్య, జనుష్య, లక్షిత్ ఉభయ దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీశిరుడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గాది భాస్కర్, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, శరవణ్, బాలు, బలవోలు, సుధాకర్ స్వామి ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య, కుమార్, సాయి, సుధీ, సందీప్, వెంకయ్య, కిష్టయ్య, రామయ్య, కోసన వెంకటేశ్వరరావు ఆలయ పూజారి కోసన సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి మన కోటమ్మ తల్లి ఎంతమందినో ఆదరిస్తూ ఆ ఆశీస్సులు పొందుతూ ఎంతమందికో అనారోగ్యాల నుంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి అమ్మవారి ఆశీస్సులతో దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు ఈనాటి దాతలు తిరుత్తని, తమిళనాడు తిరుత్తని పట్టణ వాస్తవులైనటువంటి ముక్కర హరిబాబు గారు, విజయమ్మ గారు, వాళ్ళ అబ్బాయి ముక్కర నవీన్ బాబు, వాళ్ళ కోడలు భవ్యమ్మ, వాళ్ళ మనవడు మనవరాలు జనుష్య, లక్షిత్ వీళ్ళ యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం కొన్ని వందల మంది ఈ అన్నప్రసాద వినియోగం చేసుకున్నారు. చూడండి, మనం ఎంత సంపాదించినా ఏం చేసినా అంత అన్నంలోనే తృప్తినేదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ఈ అన్నప్రసాద రహస్యాన్ని తెలుసుకొని ఎంత పుణ్యం వస్తుందా, దాచిపెట్టిన మంద కాదు, ఎన్ని వేల ఎకరాలు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా, ఏమి చేసినా సరే ఇట్లాంటి భోజన కార్యక్రమంగా పెట్టిస్తే ఎంత పుణ్యం ఉంటుందో, ఆ కుటుంబం ఎంత డెవలప్ అవుతుందో అర్థం చేసుకొని అందరూ కూడా దాతలయ్యి దాని సేవా కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఇప్పుడు ఈ ఐటోరియం అంతా కూడా మన దేవస్థానం చైర్మన్ గారు నిర్మింపజేసింది. ఎందుకనంటే నిశ్చితార్థాలు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా ఉపయోగపెట్టుకోవడానికి అందరూ కూడా వినియోగించుకోవచ్చు. తర్వాత ఎట్లాంటి కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా ముందుగా ఇట్లాంటి అన్నప్రసాద కార్యక్రమానికి 2 మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా దేవస్థానం వారి దగ్గర వచ్చి పూజారి దగ్గరైనా ఎక్కడైనా వచ్చి ఆ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ సాయిరాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జ్యోతిరావు పూలే ఐలాండ్ ను మోడల్ ఐలాండ్ గా తీర్చిదిద్దుతా మంత్రి ఆనం హామీ. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చిల్లకూరు మండలం తమినపట్నం గ్రామం నందున్న జిందాల్ పవర్ ప్లాంట్ వద్ద గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన. మహిళలు కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు వద్దు అంటూ అధికారుల నిర్లక్ష్యంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 21 రోజులుగా మద్యం షాపులు తొలగించాలని ఆందోళన. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.